మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఎన్నిసార్లు చెప్పాను మీకు మనం ఇక్కడ మాట్లాడుకోకూడదని? ఓ యా రైట్. నువ్వు అసలు ఎందుకు కలవాలని అనుకుంటావు? నీకు వీలైతే నువ్వు నన్ను ఇంట్లోంచి బయటకు పంపించేసేవాడు కదా. ఇన్ఫాక్ట్ నన్నే కాదు తనుని కూడా. ఎందుకంటే మేమిద్దరు ఇంటి నుంచి వెళ్ళిపోయామంటే అప్పుడు ఉన్న డబ్బు మొత్తం నువ్వే కొట్టేయచ్చు కదా. నువ్వు డబ్బును కొట్టేయడం గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఒకవైపు 10 కోట్ల డీల్ను ఒంటరిగా చేసుకుని నాకు ఒక మాట కూడా ప్లీజ్ చెప్పలేదు. రాజనయ్య, నేను నీకు చెప్పాలని అనుకున్నాను. ఓ ప్లీజ్ ఆలియా, ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ లేరు. నీ డ్రామాలు నా ముందు ఆడకుండా ఉంటే మంచిది. అభి కాబట్టి నేను ఆఫీస్కి రావద్దని చెప్పాడు. అదే నేనై ఉంటేనా నిన్ను ఇంటి నుంచి పంపించడమే కాదు జైల్లో పెట్టించేసేవాడిని. అన్నయ్య, మీరు తప్పుగా అనుకుంటున్నారు. మేము మీకు చెప్పాలని అనుకున్నాం. ఆలియా ఆ డబ్బును మన ముగ్గురికి సమానంగా పంచాలనుకుంది. యాక్చువల్లీ ఏమైందంటే ఆ ప్రొడ్యూసర్ విషయంలో మేమే కన్ఫర్మ్ గా లేము. మేమేమనుకున్నామంటే మా చేతికి డబ్బు అందాక డైరెక్ట్ గా మీకు డబ్బు ఇవ్వచ్చు అనుకున్నాం. యాక్చువల్లీ నీకు తెలుసా, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ఒకరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తావు చూడు, అప్పుడు క్లియర్ గా అర్థమైపోతుంది. మీరు మాకు చాలా తెలివైన వారిలా కనిపిస్తున్నారు. అలాంటప్పుడు మేము మిమ్మల్ని మా ప్లాన్ లో ఎలా ఇన్వాల్వ్ చేయకుండా ఉండగలం? కాకపోతే ఈసారి ఏమైందంటే మీకు చెప్పడం కాస్త లేట్ అయింది, అంతకంటే ఏం లేదు. చెల్లెలివి కాబట్టి ఈసారి నేను నిన్ను క్షమించేస్తున్నాను. కానీ మరోసారి నువ్వు నాకు చెప్పకుండా ఏమైనా చేయాలని అనుకున్నావంటే అప్పుడు నేనే వెళ్ళి అభికి మొత్తం చెప్పేస్తాను, అది కూడా సాక్ష్యాధారాలతో పాటు. మేము తప్పకుండా అలాగే చేస్తాం అన్నయ్య. మరి మనం ఇప్పటికి కూడా పార్ట్నర్స్మే కదా? అది మీ తర్వాత ప్లాన్ ఏంటో దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. రాజ్, అది నేను సరేనండి, మేము తర్వాత కలుస్తాం. వీళ్ళిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం లేదు, వీళ్ళు నా కొత్త బిజినెస్ లో పార్ట్నర్షిప్ అడగడం కోసం వచ్చారు. అయితే దానికి మీరు ఏమని చెప్పారు? ఆలోచించి చెప్తానని చెప్పా. ఏంటి ఆలోచించి చెప్తారా? వీళ్ళిద్దరికి అలా చెప్పారా మీరు? రాజ్, మీరు వీళ్ళ గురించి అసలేమీ ఆలోచించొద్దు. ఇక ఈ ఆలియా, మీరు మర్చిపోయినట్టున్నారు. తను ఆలియా మెహ్రా. తను తన సొంత అన్నీనే వదలలేదు, ఇంకా మిమ్మల్ని వదులుతుంది. మీరు తనకి కజిన్ కదా. ఇక తను మేడం మోడల్. అరే తను ప్రజ్ఞ అభిల కాపురంలో చిచ్చు పెట్టింది కదా. తను మీ బిజినెస్ ఎలా బాగు చేయగలుగుతుంది? వాళ్ళకి బదులు మీరు మీ బిజినెస్ లో నన్ను పార్ట్నర్ గా ఎందుకు పెట్టుకోవడం లేదు? అంటే నేను మీ అర్థంగిని కదా. ఇంట్లో మీకు లైఫ్ పార్ట్నర్ ని, అలాగే బయట బిజినెస్ పార్ట్నర్. అవసరమైతే నీకు చెప్తానులే. ఇప్పుడు మీ మనసులో ఏం నడుస్తోందో అది నేను అర్థం చేసుకోగలను. మీ బాధను నేను నాతో పంచుకోగలిగితే బావుండు. మీకు నేను మొత్తం అంతా చెప్పగలిగితే బావుండు. ఈ రోజుకి నేను మీ ఫుగ్గీనే అని మీకు చెప్పగలిగితే బావుండు. బహుశా దీనంతటికి ఇంకా కొంచెం టైం పడుతుందేమో. ప్రస్తుతానికి నేను మీ మూడ్ని మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను మీతో గొడవ పడుతూ ఉండగలను కానీ దిగులుగా చూడలేను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.